బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇంతకాలానికి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్ఏ ఓపెన్ చేసింది. మొన్నటి దాకా బొత్స సత్యనారాయణని రోడ్డు మీద అల్లరి చేస్తే విద్యార్థులు ఆయన కేసులు పెట్టించి మోయించేశాడు ఆయన కార్యాలయం ముందు. కానీ ఈవేళ మరి 6,100 టోటల్ పోస్టులని రిలీజ్ చేశారు. అందులో స్కూల్ అసిస్టెంట్స్ అంటే తెలుసు కదా, ఆయాలు, అటెండర్లు, XYZ వీళ్ళందరూ 2,299. ఇకపోతే సీనియర్ అప్గ్రేడ్ 2,280 మంది. ఇకపోతే గ్రాడ్యుయేట్స్ అంటే BEd, XYZ అని చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ఉపయోగపడే వాళ్ళు 1,264 మంది. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా హెడ్ మిస్లు వీళ్ళంతా ఉండడానికి కూడా 215. మొత్తం వచ్చి 6,100 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. ఇది నోటిఫికేషన్ ఫిబ్రవరి 12 స్టార్టింగ్. ఎగ్జామ్స్ వచ్చి ఏప్రిల్ 6వ తారీఖు. ఇప్పుడు మీ అదృష్టాన్ని మీరు పరీక్ష చేసుకోవడానికి ఇదొక మార్గం. ఇన్ని లక్షల మంది నిరుద్యోగులుంటే ఈ 600 ఎప్పటికి ఎంతమందికి వాళ్ళ ఆకలిని కోరికని తీరుస్తుంది? ఎంతమంది ఉద్యోగులు పొందుతారు? దీనికి ఎంతమంది పోటీ ఉంటారు? సుమారుగా 2 లక్షల మంది పోటీ ఉంటారు. ఈ 2 లక్షల మందిలో ఎన్నో పర్సెంటేజ్ ఇది? 6,100 అంటే ఎంతో పర్సెంట్ వస్తుంది. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పటికైనా డిఎస్ఏ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరన్నా ఉద్యోగాల్లో కావాలనుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ కోసం మా డిస్క్రిప్షన్లో చూడవచ్చు మీరు. థ్యాంక్ యూ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.